గుంటూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతుబంధనం పథకం కింద 100 కోట్ల ఖర్చుతో బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 1,00,000 కోట్లు అమరావతిని నిర్మాణానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం 200 కోట్లు ఖర్చు చేయలేరా అని వారు ప్రశ్నించారు. మేము చెప్పేది ఏంటంటే మీరు బాధితులుగా మీ పేరేంటి చెప్పండి ఒకసారి చెప్పండి. ఇలా పక్కకు తిప్పారు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ యొక్క ప్రాపర్టీని కాపాడటానికి అనేది మీ అభిప్రాయం అంతే కదా? ఇది ఆర్ఎండ్బి వాళ్ళని అడిగితే వాళ్ళే ఉంటారు మాస్టర్ ప్లాన్ లో అట్లా ఉంది, మేము అట్లా చేసామంటారు. ఆ మాస్టర్ ప్లాన్ ఎక్కడుందో చూపించండి. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అది ఒక బ్రహ్మ పదార్థం. ఆ మాస్టర్ ప్లాన్ అది తీసుకొచ్చి డిస్ప్లే పెట్టచ్చు కదా. మాస్టర్ ప్లాన్ ఎక్కడ ఉందో పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని కొన్ని వందల సార్లు ఇప్పటికీ అమెండ్ చేశారు. ఈ ఒక్కదాన్ని ప్రజల క్షేమం కోసం ఈ ఒక్కదాన్ని మార్చలేరా వీళ్ళు? నేను అందరికీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ లెటర్స్ రాశానండి. వాటికి ఏమి సమాధానం లేదు. ఆర్ఎండ్బి వాళ్ళకు వచ్చిన రిఫర్ అయినాయి. నువ్వు సంతకం పెట్టమంటే ఏం సంతకం పెట్టాలి? నువ్వు ఖాళీ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టమంటావంటే నేను పెట్టను. ప్రాపర్టీ ఎక్కడ ఉంది? 12వ లైన్లో ఉంది సార్. ఇన్ బిట్వీన్ 11th and 13th. ఇది 12. నాకు బిల్డింగ్ ఉన్నది సార్. ఎంత పోయిందో చూసారా? అదే దీని ఇక్కడ చూడండి, నేను గీతలు గీశాను. ఇది ఒక హోటల్ పోయింది. నా బిల్డింగ్ కొద్దిగా పోతుంది 12వ లైన్. ఆ బాండ్లు ఐఐటీ మెయిన్ రోడ్ లో తీసుకున్నటువంటి బాండ్స్ 3 ఏళ్ల బట్టి అట్టాగే మురిగిపోతాయి. కాలేదు. నేను కోర్టుకి వెళ్ళాను, హైకోర్టులో వేశాను. హైకోర్టు 2013 భూసేకరణ ప్రకారం ఏమన్నారో నాకు తెలియదు. ఆయన దాన్ని తగ్గించేసి సేతు బంధు కింద, సేతు బంధు అంటే మామూలుగా అక్కడ కూడా ఇచ్చారు, రెడ్డిపాలెం దగ్గర కూడా ఇచ్చారు, ఇక్కడ ఢిల్లీ దగ్గర కూడా ఇచ్చారు. 100 కోట్ల లోపే ఇస్తారు, పైన కూడా. దట్ ఇస్ ది రూల్. దీనితో ఇస్తాడు 100 కోట్ల లోపల పని అయిపోతామని దాన్ని శాంక్షన్ చేసుకున్నారు. అప్పుడే చెప్పాం మేము, అఖిల పక్షం కూడా మమ్మల్ని తీసినప్పుడు చెప్పాం ఇది కరెక్ట్ కాదు. 100 కోట్లతో ఏదో సేతు బంధు కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు తీసుకురండి, కానీ కడవా చోట్ల వేసుకోండి. కానీ ఇలాంటి పెద్ద సెంటర్లో అది వేయటం తప్పు అనేది చాలా స్పష్టంగా నేను కూడా చెప్పాను. మా పార్టీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. అయినా లెక్క చేయలేదు. డ్యామ్ మాకు పవర్ ఉంది, మేము అధికారంలో ఉన్నాం అన్నారు. మొదలెట్టారు, పడగొట్టే ముందు ఏం చేయాలి? అటు 12 అడుగులు, ఇటు 12 అడుగులు సర్వీస్ రోడ్డు వేయాలి. సర్వీస్ రోడ్డు వేయాలంటే ఏం చేయాలి? పక్కన ఉన్న షాపులు తొలగించాలి. పక్కన ఉన్న షాపులను తొలగించాలంటే ఏం చేయాలి? వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. తెల్లారిపాటికి వెళ్ళి రౌడీలాగా తొలగించేస్తారా? బెదిరిచేస్తారా? వాళ్ళు నెగోషియేట్ చేయాలి, వాళ్ళ ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, అంతేగా సెటిల్మెంట్ చేయాలి, రీసెటిల్మెంట్ చేయాలి. ఇవన్నీ కట్టినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి షష్ఠీ పూర్తి నిండిందనేటువంటి ఒక అకాల కారణంతో దాన్ని పడగొట్టారు. దాని మీద అసలు ఒక కమిటీ వేసి బ్రిడ్జి శిథిలావస్థితిలో ఉందా, ఈ బ్రిడ్జి పట్టేసి సేతు బంధు అనేటువంటి కార్యక్రమం కింద రైల్వేస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకురావాలనేటువంటి లేకుండా ఏదో ఒక 80 కోట్లు వస్తున్నాయి కనుక పడేశారు. అంటే మనుషులు మర్చారు, బ్రిడ్జి మట్టి గుర్తుకొచ్చినారు. ఈ ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు. బ్రాడీపేట 14వ రోడ్డు ఎన్నాళ్ళు ఈ గుంటూరు పట్టణానికి అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేద్దామని బుద్ధిజ్ఞానం లేకుండా ఇది పడేశారు. అది కూడా పర్మిషన్ లేకుండా, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా 900 మీటర్లు నడిస్తే నాకు 10 మంది కార్మికులు కూడా కనపడలా. ఒక్క మిషనరీ కనపడింది, అది కూడా మేము వస్తున్నామని పని చేస్తుంది. అంటే ఇది నాకు తెలిసిన